ఇక్కడ ఇంకొక పాయింట్, ఇప్పుడు కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ వీసీకే కానీ కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది విజయ్కి. అంటే రేపు క్యాబినెట్లో వీళ్ళు ప్లేస్మెంట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. అధికారం పంచుకుంటామని విజయ్ వాళ్ళ ఫాదర్ కౌంటింగ్ రోజు అన్నారు. దాని అర్థం పూర్తిగా తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి 1967 నుంచి అంటే కూటమిలలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నారు కానీ ఎవరు మంత్రులు కాలేదు. చివరి భక్తవాత్సల్యం ప్రభుత్వం పరిపాలించలేదన్నమాట. వాళ్ళకు ఒక ఆశ ఉంది, మంత్రులు కావాలని ఆశ ఉంది. 5 మందిలు అడుగుతారేమో. ఇప్పుడు వీసీకే తిరుమావలవన్ ఏం చేశాడు, ఆయన ఎంపీగా ఉంటూ కూడా ఎమ్మెల్యేగా మొన్న నామినేషన్ వేస్తానంటే పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు. నువ్వు కేవలం మంత్రి పదవి కోసమే చేస్తున్నావని విత్డ్రా అయిపోయి మళ్ళీ ఆయన ఎంపీగా వేరే వాళ్ళకి పెట్టాడనమాట. సో సిపిఐ సిపిఎంలు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్లో చేరవు, వాళ్ళది పాలసీ మ్యాటర్ కూడా చేరదు. కాంగ్రెస్ వీసీకి ఏమైనా అడుగుతుందేమో చూడాలి. మరి దానికి ఏం చెప్తారో విజయ్ నిర్ణయం తీసుకోవాలి. మొత్తానికి ఒక వేవ్లా వచ్చాడు, ఒక తుఫాన్లో వచ్చాడు విజయ్. కూటములు తమిళనాడులో కూటములు అధికారంలో ఉన్నాయి కానీ ప్రభుత్వంలో మాత్రము ఎప్పుడు షేరింగ్ లేదు, వేరే పార్టీలకు మంత్రులు ఇవ్వలేదు. డిఎంకేను అన్నా డిఎంకేను నడుపుకుంటూ వచ్చాయి. ఈసారి కొంచెం భిన్నంగా కాంగ్రెస్కి ఏమైనా మంత్రి పదవి వస్తుందేమో అనుకుంటున్నాను. అడిగినట్టున్నారు వాళ్ళు, అడిగారు, వాళ్ళకి మంత్రి కావాలని ఉంది, అడిగారు వాళ్ళు మొత్తానికి. సో మొత్తంగా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అందరికీ తలెత్తుతున్న ప్రశ్న మొదటి నుంచి ఏంటంటే, ఒకటి బీజేపీ గవర్నర్ వెనకాల ఉన్నది, బీజేపీ గేమ్ ఆడుతుంది. మనం కూడా చూసాం సోషల్ మీడియాకి సంబంధించిన గేమ్ ఆడుతుందనే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయ్కి మద్దతు ఇవ్వడం వల్ల రేపు సెంట్రల్ నుంచి విజయ్కి సమస్యలు తప్పవనుకోవచ్చా? బీజేపీ ప్రభుత్వం కానీ ప్రతి చోట ఏదో రకమైన సమస్యలు ఉంటాయి. సో దానికోసమని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కాదు అంటే ఆయన ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆయనకు అవకాశం లేదు. పిఎంకేను తర్వాత ఐయుఎంఎల్ కలపాలి. వాళ్ళు ఏదైనా ఐయుఎంఎల్ అయితే కలవనని చెప్పారు. వాళ్ళు కూడా మేము ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ కూడా ప్రకటించింది, నేను డిఎంకేతో ఉంటాను పోనని చెప్పి. కాబట్టి అనివార్యంగా తీసుకోవాలి. రాజకీయమైన ఘర్షణ ఉంటుంది. కొత్తగా వచ్చాడు కాబట్టి నేను ఢిల్లీలో పరిచయాలు పెరిగి తెచ్చుకుంటే సమస్యలు ఉంటుంది. అదంతా కూడా పోరాటం చేయాల్సిందే. విజయ్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? మీ ఎక్స్పెక్టేషన్లో విజయ్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనియండి, తర్వాత విశ్లేషిద్దాం. ఈ రోజు నుంచి మనం ఆయన గురించి అటు ఇటు విశ్లేషణ చేయటం ఎందుకు? అంటే కొత్త ప్రభుత్వానికి ఉండే అన్ని ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. కాకుండా ఈజ్ ఎ ఫైటర్ కాబట్టి దాన్ని అధిగమిస్తాడేమో. సెంగోటియన్ లాంటి సీనియర్ ఉన్నాడు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు, సీనియర్ ఉన్నాడు. తర్వాత కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆయన ప్రభుత్వంలో అయి ఉన్నారు. ఒకళ్ళిద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి సహాయ సహకారంతో ఒక కోఆర్డినేషన్, అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆర్డినేషన్ లాంటిది పెట్టుకొని ముందుకెళ్లాలని ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ శివ గారు. మొత్తానికి విజయ్ కాసేపట్లో గవర్నర్ కలవబోతున్నారు. మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకి ఆయన సంఖ్యాబలాన్ని గవర్నర్ ముందు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నిరూపించుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు సాయంత్రం 7 గంటలకి ప్రమాణ స్వీకార తేదీని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడైతే విజయ్ ప్రభుత్వానికి 118 నెంబర్కి దూరంగా ఉన్నాడో, గవర్నర్ ఆంక్షలు విధించాడో, ఆంక్షల నేపథ్యంలో మధ్యాహ్నం వరకు తమిళనాడు వ్యాప్తంగా కొంత ఆందోళన కన్నా పరిస్థితులు కనిపించాయి, నిరసనలు కనిపించాయి, ఇవన్నీ కనిపించాయి. ప్రస్తుతం మొత్తానికి ఒక్కసారిగా టీవీకే శిబిరంలో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. అక్కడ టీవీకేలో ఉన్న ఎమ్మెల్యేలంతా సంతోషంగా హ్యాపీగా స్వీట్లు పంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 7 గంటలకి విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన తేదీ కూడా ఖరారు కానుంది. ఇప్పటికే 2-3 సార్లు సెట్లు వేశారు, తీసేస్తారు. మొత్తానికి ఈసారి పర్మనెంట్గా ఒక సెట్ని జనాన్ని సమీకరించుకునే కార్యక్రమాలు ఇవన్నీ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి టీవీకే ఎమ్మెల్యేలంతా చెన్నైలో ఉన్నారు. ఇటు డిఎంకే ఎమ్మెల్యేలు కూడా చెన్నై దాటి వెళ్ళకూడదని చెప్పేసి స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేసి ఎమ్మెల్యేలకు ఒక ఆర్డర్ వేశారు. ఇటు ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలో ఒక రిసార్ట్లో ఉన్నారు. ప్రస్తుతానికి మొత్తంగా ఒక హైడ్రామాకి అయితే తెరపడింది. చూడాలి విజయ్ ప్రభుత్వం ఎలా ఉంటుంది, ప్రమాణ స్వీకారం తర్వాత విజయ్ ఎవరెవరిని మంత్రులుగా తీసుకురాబోతున్నారు అనేది ఇవాళ నుంచి కొత్త గేమ్. చూస్తూనే ఉండండి పొలిటికల్ అప్డేట్స్ కోసం. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.